ఆది ఏ తప్పు చేయలేదని, ప్రభాస్ కుట్ర చేశాడని మొత్తం నిజం రఘురామ్, శ్రీను, జానకి అందరికీ తెలిసిపోతుంది. తర్వాత ఆచి చేత ప్రభాస్‌కి కావాలనే ఫోన్ చేయిస్తారు. "నేను నీకోసం పలానా చోట వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేసేయ్ ప్రభాస్" అని ఆద్య ఫోన్ చేసి చెప్తుంది. అబ్బా! ఆద్యనే ఫోన్ చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పింది. ఈసారి నాకు పండగే అని ప్రభాస్ అనుకుంటూ ఆద్య చెప్పిన లొకేషన్ దగ్గరికి డోర్‌ని ఓపెన్ చేసుకొని ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని నిల్చున్న దగ్గరికి వెళ్ళి, "నువ్వు నా కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటావు, వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా" అని ప్రభాస్ భుజంపై చెయ్యి వేయగానే వెంకట్రావు ఆడవేషంలో అక్కడ ఉంటాడు. వెనక్కి తిరిగి చూడగానే "ఎవరు నువ్వు" అని ప్రభాస్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "రేయ్ నేన్రా" అంటూ వెంకట్రావు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రభాస్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే శ్రీను, ఆద్య, జానకి, రామలక్ష్మి పట్టుకోబోతారు. అయితే వాళ్ళనందరినీ కూడా తోసుకొని ప్రభాస్ పరుగులు పెడుతూ తలుపు దగ్గరికి రాగానే అక్కడ రఘురామ్ రెడీగా ఉంటాడు. ఇక రఘురామ్, "నన్ను దాటుకొని ఎలా పారిపోతావురా నువ్వు? ఈరోజు నువ్వు దొరికిపోయావు" అని రఘురామ్ చెప్తూ ఉంటే, "ఏంటి నన్ను కొట్టటానికి ముగ్గురు మొగాళ్ళు వచ్చారా" అని ప్రభాస్ వెకిలిగా నవ్వుతూ చెప్తూ ఉంటాడు. "రేయ్ నిన్ను కొట్టటానికి మేం ముగ్గురం మొగాళ్ళం ఎందుకురా? మా ఇంటి ఆడపడుచులు చాలు" అని రామ, జానకి, ఆద్య రండి వీన్ని వచ్చి కుమ్మేయండి, చితక్కొట్టండి అని రఘురామ్ చెప్తాడు. అలా రామలక్ష్మి, ఆద్య, జానకి ముగ్గురు కూడా చీర చెంగుల్ని నడుముకి బిగించేసి ముగ్గురు చీపురు కట్టలు పట్టుకుంటారు. అలా చీపురుతో ప్రభాస్‌ని ముగ్గురు కలిసి చితక్కొడుతూ ఉంటే శ్రీను ఇదంతా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ప్రభాస్‌కి చీర కట్టించి బొట్టు పెట్టి మల్లెపూలు పెడతారు. "రేయ్ నువ్వు ఇదే చీరతో బొట్టు, గాజులు, మల్లెపూలు పెట్టుకొని నడి రోడ్‌లో ఊరంతా తిరగాలిరా. ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష" అని రఘురామ్ చెప్తాడు. అలా ప్రభాస్‌ని ఆడదానిలాగా తయారు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు. ప్రభాస్ ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వీడికి ఇలా జరగాల్సిందే అని ఆద్య, రామలక్ష్మి, జానకి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. "నా ఆద్యని ఎంత బాధ పెట్టావురా, నీకు ఇది సరిపోదురా" అని శ్రీను అనుకుంటూ ఉంటాడు. చివరికి ప్రభాస్‌కి ఇలా శిక్ష వేస్తారు.